పొరల నుంచి కాపర్ల దాకా ప్రతి ఒక్కరూ ఏ కనికరము లేని అత్యంత బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. రుద్ర పండితుని పిలిపించాడు. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. ఆఖరికి కాపర్లు కూడా ఒక్కొక్కరు 50 మందిని పోగు చేసుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇక పైన ఎవరొస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము చెప్పు. మనము ఏ ఆర్మీని తీసుకొస్తున్నాము నా చెప్పు. మన ఆర్మీ ఎక్కడుంది? ఎంతమంది సార్? ఒక్కడు. ఇంకెవ్వరూ రాలేదా సార్? ఇంకెవ్వరిని పిలవలేదు. గోడను చూసి భయపడ్డాడురా. జాగ్రత్త సార్, లోపలికెళ్ళినాడెవ్వడు బయటకు రాలేదు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఈ మూమెంట్ కి కళ్ళు తిరుగుతారే నాకైతే. ఫస్ట్ కొట్టేసండి ఎవరొకరు. ఓడి అమ్మ ఏంటి? హలో, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇద్దరిని కొట్టేశాడు అప్పుడే. ఒక్క రౌండ్ అయితే కొట్టేశాడు. మూమెంట్ అయితే అస్సలు ఏమన్నా ఉందా? ఊపి గేమ్ లో అసలు. నైస్ నైస్ నైస్, సూపర్. అసలు పీసీలో ఎలా ఆడుతున్నాడంటే అబ్బా మామూలుగా లేదు అసలు. కాకా ఏం చేస్తున్నాం? ఒక రౌండ్ ఓపి. నైస్. ఏంద్ర బాబు, పీసీలో భలే ఆడుతున్నాడుగా. ఓపి ఓపి ఓపి. ఇదా అయిపోతున్నా నేనైతే. 3 రౌండ్స్ అయితే కొట్టేశాడు. నేనైతే కిల్లోకి వచ్చేసాడు. ఇంకా మీరు టీం కూడా మరి వచ్చేస్తున్నారుగా ఒకరికే. ఓపి ఓపి ఓపి. నైస్. Double takedown. ఓపి నైస్. ఓడి అమ్మ. Double takedown.